సంగారెడ్డి జిల్లా మన్నేకుల సంఘం రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర ఆరోగ్య మరియు సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం మంత్రి మరియు సంఘ సభ్యులు మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సంఘ నిర్మాణం కేవలం ఐక్యత కోసం మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని ఉన్నత స్థాయికి చేర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు విద్య ఒకటే శాశ్వత పరిష్కారమని, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి పెట్టాలని కొనియాడారు. మన్నేకులంలోని యువత మరియు విద్యార్థులు రంగంలో రాణించేలా సంఘం తరపున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మన్నే సంఘం రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనిచేస్తలేదు నిజంగా వాళ్ళందరినీ కూడా ఇది సంగారెడ్డి జిల్లాది మార్గదర్శకం ఉంటుంది. మెదక్ జిల్లా కూడా నిజంగా కొన్ని కార్యక్రమాలను సంగారెడ్డి అనుసరిస్తుంది. ఇదే విధంగా మిగతా కామారెడ్డి జిల్లా కానీ సిద్దిపేట జిల్లా కానీ మనము అట్లా చేసుకొని ఇంకా మిగతా జిల్లాలకు మిగతా రాష్ట్రాలకు కూడా మనం చేయాలని ఎప్పుడూ అనుకున్నాము. కానీ నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఒక సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా యాక్టివ్గా ఉన్నది కానీ మిగతా జిల్లా అంత యాక్టివ్నెస్ లేదు. అట్లా లేదంటే అది సామాజికంగా మన కులంలో అట్లా ఉంటుంది వెనుకబడుతుంది అనేది. కానీ మనం ఎవరైతే కొంత పనిచేస్తున్నామో మనమే ఆ బాధ్యత తీసుకొని వాళ్ళని చైతన్యపరిచిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మంత్రి వాళ్ళు అడిగినట్టు యాక్చువల్గా ఇదంతా మనం సంఘం పెట్టుకుంది కూడా మనం నిరంతరం చెప్పుకున్నాం. యాక్చువల్గా మనది అయిపోయింది. మన పిల్లల గురించి మన పిల్లలు మనలాగా ఉండకుండా ఏదైతే ఈ వర్గీకరణ జీవో వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో మనము లబ్ధి పొందాలి. ఆ దిశగా అన్ని జిల్లా శాఖలు అంటే గ్రామ శాఖ నుంచి మండల శాఖ నుంచి జిల్లా శాఖ అక్కడి నుంచి రాష్ట్ర శాఖ మొత్తం అంటే చదువుకున్న వాళ్ళ వివరాలు అంటే ఎవరు ఏ ట్రైనింగ్ ఎట్లా ఏ లెవెల్ చదువుతున్నారు ఏ కోచింగ్ తీసుకున్నారు అదంతా కూడా డాటా మన దగ్గర ఉంటే ఇప్పుడు మంచి వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ దిశగా మనం పనిచేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి నిజంగా ఈ క్యాలెండర్ అనేది కూడా చాలా